అందరికీ నమస్తే. రాహుల్ గాంధీకి తెలంగాణలో రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారం గురించి అసలు తెలుసా? మన దేశంలో 5 రాష్ట్రాల్లో ఎలక్షన్లు జరిగినాయి. అందులో ఒక రాష్ట్రం కేరళ కూడా. కేరళలో ఎల్డీఎఫ్ మీద యూడీఎఫ్ గెలిచింది. అయితే ఇక్కడ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి కూడా పోయి ఒకరోజు ప్రచారం చేయడం జరిగింది. అక్కడ యూడీఎఫ్ గెలవడంతో అక్కడ కాంగ్రెస్ విజయం సాధించడానికి ముఖ్య కారణము ఆ క్రెడిట్ మొత్తము రేవంత్ రెడ్డికే చెందుతుందని TV9 స్టూడియో సాక్షిగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ చెప్పడం జరిగింది. ఒక్కరోజు మాత్రమే వెళ్ళిండు. దానికి రేవంత్ రెడ్డికి ఆ క్రెడిట్ విజయానికి సంబంధం ఏంటి అసలు? అక్కడ కాంగ్రెస్ పెద్ద అయిన రాహుల్ గాంధీ ఉన్నాడు, ప్రియాంక గాంధీ ఉన్నాడు. అక్కడ వాయనాడు నియోజకవర్గం వాళ్ళదే ఉంది. అక్కడ కాంగ్రెస్ ఖచ్చితంగా గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. వీళ్ళు కాంగ్రెస్ పెద్దలు కూడా, ఇతరులు కూడా, అదేవిధంగా రాహుల్ గాంధీ, ప్రియాంక కూడా చాలా మంది కష్టపడ్డారు. అయితే వీళ్ళు మాత్రము కేవలం ఆ విజయం మాత్రము రేవంత్ రెడ్డి క్రెడిట్ లోకే వస్తుందని ఇక్కడ సోషల్ మీడియాలో, రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో బాగా ప్రచారం చేస్తున్నారు. అయితే ఇంతకుముందు రేవంత్ రెడ్డి హర్యానాలో, బీహార్లో, ఢిల్లీ, మహారాష్ట్ర, ఇక్కడ కూడా ఈ రాష్ట్రాల్లో కూడా ఎలక్షన్లు జరిగినాయి. అక్కడ కూడా ప్రచారం చేసిండు. అక్కడ ఎక్కడ కూడా కాంగ్రెస్ కూటమి ఎక్కడ కూడా గెలవలేదు. అయితే ఆ ఓటమికి మాత్రము రాహుల్ గాంధీ కారణమంట. ఎక్కడెక్కడ ఇప్పుడు కేరళలో గెలిచింది కాబట్టి ఆ క్రెడిట్ మాత్రము రేవంత్ రెడ్డికి సొంతమంట. ఎక్కడైనా చూడండి, ఇప్పుడు బీజేపీ గెలిచిన రాష్ట్రాలలో మీరు వెళ్ళి అడిగితే ఖచ్చితంగా కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, చివరికి అక్కడ ముఖ్యమంత్రి క్యాండిడేట్లు కానీ ఈ విజయం మొత్తము మోదీకి సొంతము, అదేవిధంగా అమిత్ షాకు సొంతం అనే విధంగా మాట్లాడతారు. కానీ కాంగ్రెస్ విషయానికి వస్తే, ముఖ్యంగా రేవంత్ రెడ్డి విషయానికి వస్తే, రేవంత్ రెడ్డి ఏదైనా విజయం సాధిస్తే ఆ క్రెడిట్ మొత్తం రాహుల్ గాంధీకి దక్కకుండా చేస్తుండు. ఎగ్జాంపుల్ ఈ కేరళ అద్దంకి దయాకర్, ఒక ఎమ్మెల్సీగా ఉన్న అద్దంకి దయాకర్ ఒక TV9 సాక్షిగా కేవలం ఆ క్రెడిట్ రేవంత్ రెడ్డికే దక్కుతుందనే విధంగా మాట్లాడడం జరిగింది. రాహుల్ గాంధీని వీళ్ళు ఏ విధంగా తప్పుదోవ పట్టిస్తున్నారు, ఏ విధంగా ఒక చేతగాని నాయకుడిగా వీళ్ళే ప్రమోట్ చేస్తున్నారు.